Hello everyone, welcome to Bond to Win YouTube channel. I am Nandini. So today బాండ్స్ మీద వచ్చిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ చూసినట్లయితే 3 months లో ఒక్కొక్క న్యూస్ అయితే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఆర్బీఐ టు సెల్ 4.73 lakh crore గవర్నమెంట్ బాండ్స్ ఇన్ మార్చ్ క్వార్టర్ ఫర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ వచ్చేసి అది ఎప్పుడు వచ్చిందంటే న్యూస్ January 1st 2025 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ టు కండక్ట్ యూఎస్డి ఐఎన్ఆర్ స్వాప్ ఆప్షన్ ఆఫ్ $10 billion ఫర్ 3 years tenor టు ఇంజెక్ట్ లిక్విడిటీ. ఇది ఎప్పుడు వచ్చిందంటే February 2022-2025లో వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఆర్బీఐ టు ఇంజెక్ట్ 1 lakh crore ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆఫ్టర్ రివ్యూయింగ్ లిక్విడిటీ కండిషన్స్. ఇది ఎప్పుడు వచ్చిందంటే March 5th ఈ మంత్లో వచ్చింది 2025. అయితే ఫస్ట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. బాండ్ అనేది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. గవర్నమెంట్‌కి, కార్పొరేషన్స్‌కి లైక్ టాటా, రిలయన్స్ ఇలాంటి వాటికి మనీ అవసరమైనప్పుడు ఇష్యూ చేసే ఒక పేపర్. అయితే ఎవ్రీ బాండ్‌కి ఫేస్ వాల్యూ, కూపన్ రేట్, మెచ్యూరిటీ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే బాండ్ యొక్క వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాండ్ యొక్క కాస్ట్ ₹100 అనుకోండి. అక్కడ ₹100 అనేది ఫేస్ వాల్యూ. కూపన్ రేట్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. కూపన్ వాల్యూ అంటే ఇంట్రెస్ట్ వాల్యూ. ఓకే. అంటే 7%, 8% అవి కూపన్ రేట్, ఇంట్రెస్ట్ రేట్. కూపన్ వాల్యూ అంటే 1000, 2000 ఇలా ఉంటుంది కదా, అవి కూపన్ రేట్స్. మెచ్యూరిటీ అంటే ఏంటంటే టైం పీరియడ్. లైక్ ఎవ్రీ బాండ్ హ్యాస్ ఏ మెచ్యూరిటీ. దే మెచ్యూరిటీ వాల్యూ అట్లీస్ట్ 1 year అండ్ అబోవ్. ఎవ్రీ బాండ్కి మెచ్యూరిటీ 1 year లేకపోతే అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో బాండ్ అంటే అర్థమైంది కదా. అయితే ఫస్ట్ గవర్నమెంట్ బాండ్స్ అనేవి చూద్దాము. సో మార్చ్ క్వార్టర్ ఫస్ట్ న్యూస్ చూసినట్లయితే ఆర్బీఐ టు సెల్ 4.73 lakh crore గవర్నమెంట్ బాండ్స్ ఇన్ మార్చ్ క్వార్టర్ ఫర్ స్టేట్స్ అండ్ యూటీస్. మార్చ్ మార్చ్ క్వార్టర్ అంటే ఫినాన్షియల్ 25కి సంబంధించి ఫోర్త్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లో ఆర్బీఐ టోటల్గా 4.73 lakh crore వర్త్ అంటే అంత విలువ కలిగిన బాండ్స్ని అయితే రిలీజ్ చేసింది. గవర్నమెంట్ బాండ్స్ని పబ్లిక్ రోకి రిలీజ్ చేసింది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మార్కెట్లో మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి, అంటే మనీ తక్కువ ఉన్నా మనీ ఎక్కువ ఉన్నా ఇలా మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఆర్బీఐ గవర్నమెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడం కానీ లేకపోతే కొనడం కానీ చేస్తుంది. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. గవర్నమెంట్ బాండ్స్ని రిలీజ్ చేస్తుంది అంటే మార్కెట్లో ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ని ఆర్బీఐ ఎందుకు రిలీజ్ చేస్తుందంటే మార్కెట్లో ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ని సక్ చేయడానికంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటుంది, ఎక్సెస్ మనీ అంటే ఎక్కువ ఉంటుంది మనీ. అంటే మేము రోజు కొనే వాటికంటే ఎక్కువ కొంటూ ఉంటాం మనీ ఎక్కువ ఉండడం వల్ల. దీనివల్ల మార్కెట్లో నేను కొనే వస్తువు యొక్క సప్లై తగ్గిపోతుంది. ఎకానమీ కాన్సెప్ట్లో ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. ఆ టెక్నాలజీ కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఎల్జీ కంపెనీ తీసుకుందాం, ఎల్జీ ఫ్రిడ్జ్ కంపెనీ. ఎల్జీ ఒక ఎస్టిమేషన్తో ఎప్పుడు ఇంత అని రిలీజ్ చేస్తుంది. ఒక 10,000 ఫ్రిడ్జెస్ రిలీజ్ చేసింది అనుకోండి ఒక సంవత్సరానికి. జనాల దగ్గర మనీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఫ్రిడ్జ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా అలా కొన్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో రిమైనింగ్ పీపుల్ ఎవరైతే కొనాలి అనుకున్నారో వాళ్ళకి ఫ్రిడ్జ్లు అనేవి అవైలబుల్లో ఉండవు, ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి. సో సప్లై అనేది తగ్గిపోవడం. అక్కడ ఏంటంటే ఎల్జీ ఫ్రిడ్జ్ కంపెనీ 10,000 తయారు చేసింది. ఈ జనాలు ఎక్కువ కొనడం వల్ల సప్లై అనేది తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఎల్జీ కంపెనీ రేట్స్ పెంచేస్తుంది ఫ్రిడ్జెస్ మీద. అలా పెంచినప్పుడు మిగతా పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు కొనాలనుకుంటే కొంటారు, లేకపోతే లేదు. రేట్ ఎక్కువ పెరిగినప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడ డిమాండ్ పెరగడం అంటే ఏంటంటే జనాలు ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనాలనుకుంటున్నారు కదా, సో అక్కడ డిమాండ్ పెరగడం అంటే జనాల యొక్క డిమాండ్ అనేది ఆ ఫ్రిడ్జెస్ మీద పెరుగుతుంది. సప్లై అంటే ఏంటంటే ఎల్జీ యొక్క ప్రొడక్షన్. ఎల్జీ ఎప్పుడూ ప్రొడ్యూస్ చేసే విధంగానే ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ జనాల దగ్గర మనీ ఎక్కువ ఉండడం వల్ల ప్రొడక్షన్ అనేది అంటే అక్కడ ఫ్రిడ్జెస్ యొక్క అవైలబిలిటీ అనేది తక్కువ అయిపోయింది, అంటే సప్లై తక్కువ అయిపోయడం. సో ఇది డిమాండ్ అండ్ సప్లై టెర్మినాలజీ గురించి. సో దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది అనుకోండి, రేట్స్ అనేవి పెంచేస్తారు, అంటే సప్లై అనేది తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోవడం వల్ల రేట్లు అనేవి పెంచేస్తారు. సో ఈ ఇన్ఫ్లేషన్ని మేనేజ్ చేయడానికి ఇలా బాండ్స్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ నీడ్స్ కోసం, గవర్నమెంట్కి పబ్లిక్ నీడ్స్ ఉంటాయి కదా, అంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం కానీ, రోడ్స్ వేయడం కోసం కానీ, శాలరీస్ కోసం కానీ ఇలా ఉంటాయిగా, ఇలాంటి వాటి కోసం కూడా ఈ బాండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దీని ద్వారా గవర్నమెంట్ బాండ్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఆర్బీఐకి మనీ ఇస్తారు.
అంతే కదా! గవర్నమెంట్ బాండ్ రిలీజ్ చేస్తుంది అంటే పబ్లిక్ ఏం చేస్తుంది? ఆర్‌బీఐకి మనీ ఆర్‌బీఐ ఆర్ గవర్నమెంట్ మనీ ఇచ్చేసి బాండ్ అనేది కొనుక్కుంటుంది. ఆ మనీని ఇలా యూజ్ చేస్తుంది గవర్నమెంట్ అయితే. అయితే ఈ ఆక్షన్ పెడతారు వీటి మీద. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఆక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఆక్షన్ అంటే వేలం పాట. ఇది పెట్టే ముందు ప్రెస్ రిలీజెస్‌కి 2 ఆర్ 3 డేస్ ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అంటే ఏంటంటే స్టేట్స్‌కి, యూటీస్‌కి ముందే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి ప్రెస్ రిలీజెస్‌కి తెలియజేయాలి. ఇది ఆర్టికల్ 293 ఆఫ్ 3 ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేసుంది. ఇందులో షార్ట్ టర్మ్ లోన్స్ లైక్ టీ బిల్స్ అంటే ఏంటంటే ట్రెజరీ బిల్స్. వీటి మెచ్యూరిటీ ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ అంటే 1 ఇయర్ లోపు ఉండే లోన్స్. దీంట్లో టోటల్‌గా 3 టైప్ ఆఫ్ షార్ట్ టర్మ్ అనేది ఉంటుంది. అంటే డేస్‌ని బట్టి ఉంటుంది. 182 డేస్ అని, 364 డేస్ అని, 91 డేస్ అని ఇలా ఉంటుంది కదా! అలా. అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఉంటాయి. లైక్ ఎస్‌డీఎల్ స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ ఉన్నాయి కదా! స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ అంటే స్టేట్స్‌కి మనీ అవసరమైనప్పుడు ఈ బాండ్స్‌ని అనేది ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసి మనీ అయితే తీసుకుంటుంది ఇన్వెస్టర్స్ దగ్గర నుండి. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఈ గవర్నమెంట్ బాండ్స్‌కి, గవర్నమెంట్ సెక్యూరిటీస్‌కి 5-40 ఇయర్స్ ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కువగా 10 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌తో ఉంటాయి. విత్ కూపన్ రేటు 7.2% ఉంటుంది. దీనిలో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మళ్ళీ ఈ బాండ్స్‌ని కొని రిటర్న్ అంటే ఈ జనాల దగ్గర ఉన్న బాండ్స్‌ని ఎప్పుడైతే మనీ అనేది అట్లా ఇన్‌ఫ్లేషన్ అనేది మేనేజ్ అవుతుందో మళ్ళీ ఏం చేస్తుందంటే బాండ్స్ అనేది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ ఇస్తుంది. సో, ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐ టు ఇంజెక్ట్ 1,00,000 క్రోర్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆఫ్టర్ రివివింగ్ లిక్విడిటీ కండిషన్స్. ఇక్కడ ఇక్కడొచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని పబ్లిక్ ఆర్ బ్యాంక్స్ నుండి ఆర్‌బీఐ లేదా గవర్నమెంట్ పర్చేస్ చేసి మార్కెట్‌లోకి మనీని ఇంజెక్ట్ చేస్తుంది. ఇంజెక్ట్ చేయడం అంటే మనీని రిలీజ్ చేయడం మార్కెట్‌లోకి. దీని అర్థం ఏంటంటే మార్కెట్‌లో మనీ కొరత ఉంది అని. ఇలా ఉన్నప్పుడు బ్యాంక్స్‌లో మనీ ఇంజెక్ట్ చేయడం వల్ల బ్యాంక్స్ జనాలకి లోన్ రూపంలో మనీ కొరతని తగ్గిస్తుంది. మార్కెట్‌లో మనీ కొరత ఉంది అని గవర్నమెంట్‌కి ఎప్పుడు తెలుస్తుంది అంటే సప్లై అయితే పెరుగుతుంది. ఎప్పుడులాగే సప్లై అయితే పెరుగుతుంది. డిమాండ్ మాత్రం అంటే కొనేవాళ్ళు తగ్గుతున్నారు. సో, దీని అర్థం ఏంటంటే మార్కెట్‌లో ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేకపోతేనే కదా కొనలేరు ఏవి కూడా. సో, దాన్ని చూసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆర్‌బీఐ ఈ బాండ్స్‌నయితే కొనేసి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది. అయితే ఇన్ఫ్లేషన్ అనేది ఇది కూడా ఎందుకు చేస్తారంటే ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు 4% ప్లస్ ఆర్ మైనస్ 2% ఉండాలి. అంటే ఏంటంటే 2% నుంచి 6% వరకు ఉండాలి. అంతకంటే ఓకే. అయితే ఆర్‌బీఐ ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేయడానికి అని చెప్పాను కదా! దీనిలో భాగంగా ఒక 1,00,000 క్రోర్ వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని ఆక్షన్ అయితే వేస్తుంది. ఇవి ఇది 2 ట్రాంచెస్‌లో జరుగుతుంది. 2 ట్రాంచెస్ అంటే 2 విడతల్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మార్చ్ 12న ఈ ఇయర్ మార్చ్ 12న జరుగుతుంది. ఫస్ట్ అమౌంట్ వచ్చేసి 50,000 క్రోర్ ఆక్షన్ జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మార్చ్ 12న 50,000 క్రోర్ ఆక్షన్ అయితే జరుగుతుంది. అంటే 1,00,000 క్రోర్ వర్త్ అమౌంట్‌తో బాండ్స్ అనేది కొని అమౌంట్ అనేది మార్కెట్‌లోకి ఇంజెక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా! ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఇన్ అడిషన్ ద ఆర్‌బీఐ ఆల్సో అనౌన్స్డ్ ఇట్ వుడ్ అప్టేక్ రూపీ ఆర్ యూఎస్ డాలర్ స్వాప్స్ ఫర్ $10 బిలియన్ ఫర్ 36 మంత్స్ టెన్యూర్ ఆన్ మార్చ్ 24, 2025. దీని అర్థం ఏంటంటే ఇక్కడ న్యూస్ ఉంది చూడండి. దీని అర్థం ఏంటంటే ఆర్‌బీఐ ఇక్కడ 3 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌తో ఆక్షన్ కండక్ట్ చేస్తుంది. ఇదిగోండి ఆర్‌బీఐ టు కండక్ట్ యూఎస్‌డీ ఐఎన్ఆర్ స్వాప్ ఆక్షన్ ఫర్ 10 బిలియన్ ఫర్ 3 ఇయర్స్ టెన్యూర్ టు ఇంజెక్ట్ లిక్విడిటీ. 3 ఇయర్స్ టెన్యూర్ అంటూ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇంజెక్ట్ చేయడం అంటే లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటంటే బ్యాంకింగ్ టెర్మినాలజీలో మనీ అవ్వచ్చు, సెక్యూరిటీస్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు. సో, ఇవన్నీ కూడా లిక్విడిటీ. అంటే మనీ మనీ లేదా క్యాష్ రూపంలో ఉన్న ఏవైనా సరే వాటిని లిక్విడిటీ అంటారు బ్యాంకింగ్ టెర్మినాలజీలో. అయితే ఇక్కడ యూఎస్‌డీ ఐఎన్ఆర్ స్వాప్ అంటే ఏంటంటే జనాల దగ్గర డాలర్ అనేది ఎక్కువైపోతుంది అనుకోండి. రూపీ అవసరం. సో, వాళ్ళు స్వాప్ చేసుకోవచ్చు. స్వాప్ అంటే మార్చుకోవచ్చు దాని నుంచి. అంటే డాలర్ నుంచి రూపీకి మార్చుకోవచ్చు. అలాంటివేమన్నా ఉన్నప్పుడు గానీ, లేకపోతే జనాల దగ్గర రూపీ ఎక్కువుంది. డాలర్ కావాలనుకుంటున్నారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రూపీ అనేది ఆర్‌బీఐకి ఇచ్చేసి డాలర్స్ అనేవి తీసుకుంటారు. అది యూఎస్‌డీ ఐఎన్ఆర్ స్వాప్ ఆప్షన్ అంటే. ఆ ఆప్షన్ వాల్యూ వచ్చేసి ఎంతంటే $10 బిలియన్. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 3 ఇయర్స్ వరకు అట్లా స్వాప్ చేసుకోవచ్చు. సో, దీని అర్థం అది. ఇక్కడ డేటా చూసినట్లయితే న్యూస్ చూసినట్లయితే ఫస్ట్
ఇక్కడ చూడండి 10 బిలియన్ అని చెప్పారు కదా. ఈ ఆప్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే టైం వచ్చేసి 10:30 నుంచి 11:30 ఏఎంకి జరుగుతుంది. ఎప్పుడంటే February 28, 2025 జరుగుతుంది. ఓకేనా. మెచ్యూరిటీ అని చెప్పాను కదా 3 ఇయర్స్. అయితే మార్చ్ 6, 2028 వరకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి. ఇది ఈ ఆర్బీఐది సెకండ్ స్వాప్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి January 31 జరిగింది. అక్కడ ఎంత ఇంట్రడ్యూస్ చేసిందంటే ఇక్కడ చూడండి. This will be the second swap auction by the RBI in this month, ఈ month లో. On January 31st, it had infused $5.1 billion through a 6 month swap. 6 months మెచ్యూరిటీ పీరియడ్తో, మెచ్యూరిటీ పీరియడ్ అనకూడదులే, 6 months పీరియడ్. 6 months పీరియడ్తో అంటే ఆ 6 months వరకు ఈ యుఎస్ ఐఎన్ఆర్ స్వాప్, ఈ డాలర్ ఐఎన్ఆర్ స్వాప్ అనేది చేసుకోవచ్చు. దాని ఎంత ఇన్ఫ్యూజ్ చేసిందంటే అమౌంట్ వచ్చేసి $5.1 బిలియన్. ఇది ఆర్బీఐది సెకండ్ ఆప్షన్. ఓకే. ఈ స్వాప్ వచ్చేసి February 2022 జరిగింది. ఇది ఫస్ట్ స్వాప్లో ఎంత $10 బిలియన్. సెకండ్ స్వాప్ వచ్చేసి $5.1 బిలియన్. ఇక్కడ వచ్చేసి టోటల్గా 10 అవర్ వచ్చేసి 3 ఇయర్స్, అక్కడ వచ్చేసి 6 months. ఓకేనా. అది ఇది టోటల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి, రూపీ యుఎస్డి బై ఆర్ సెల్ స్వాప్ ఆప్షన్ గురించి. ఐ హోప్ యూ అండర్స్టూడ్.